హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వీడియోస్. ఇవాళ అయితే సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాం. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ వీడియో ఏందో అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, మనదైతే ఈరోజు నారేత ఉంది, చూసేద్దాం పదండి. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని. అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని, ఆహ్వానం అందించని మెరిసే చూపుని. తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని. ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ. ఉదాహరణకి మీకు నారు పెరిగేది అయితే చూసారు. ఇప్పుడు ఆ నారు ఎక్కడ వేస్తామో ట్రైన్ అయితే చూపిస్తాం కదండి. దగ్గరికి అయితే వచ్చేసాము. కాలేజీలో కూడా సెలవు అయితే పెట్టేసాము. ఆల్రెడీ మా అవ్వ అయితే వచ్చేసి అక్కడ మడవలు అవి ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే అంటే మడవలు వేస్తున్నట్టు ఉంది. మనం అక్కడికి వెళ్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. వచ్చేసాం దగ్గరికి అయితే. అదండి అక్కడ అక్కడ మనిషి కనిపిస్తుంది కదా, అదేనమాట కై అయితే. వెళ్దాం, దగ్గరికి వెళ్తే ఇంకా మీకు క్లారిటీగా కనిపిస్తుంది, చూపిస్తాను. ఆ రూట్ అయితే కొంచెం బాగాలేదు, అందుకే వేరే రూట్లో వెళ్తున్నాము.
మీకు మొత్తం పేరుకే చూపించాను కదా, ఇప్పుడు మోసేది మొత్తం నాటేది మొత్తం అయితే పెడతాను వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది. చాలామందికి టౌన్లో ఉండే వాళ్ళకైతే తెలీదు ఆ ప్రాసెస్ మొత్తం. చూడండి, లాంగ్ వీడియో కదా, మొత్తం చూడండి మీకే తెలుస్తుంది. చూడండి, ఆకు వల్ల అయితే చాలామంది రైతులకైతే పంట పొలాలు అయితే పోతున్నాయి. చాలామంది ఆకు వల్ల కూడా నాటలేకపోయారు. మనం కూడా అక్కడ మన ఇంటి వెనకాల అయితే కైలు ఉన్నాయి మనకు, అక్కడ కూడా ఈ ఆకు వల్ల అయితే మనం నాటలేకపోయాము. ఇదంటే ఇక్కడ కొంచెం అంటే డిస్టెన్స్ ఉంటుంది అక్కడ, కాబట్టి అయితే ఇప్పుడైతే నాటేస్తున్నారు. మన షార్ట్ వీడియోస్ కూడా అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి బాగానే, కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు. వచ్చేసాం దగ్గరికి, అక్కడ కనిపిస్తుంది కదా అదే, దగ్గరికి వచ్చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. గిన్నెలు కూడా బాగాలేదు ఇక్కడ అసలు. కానీ ఎలాగో అలాగ వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్తున్నాం. వచ్చేసామన్నమాట. ఇదే అనమాట పొలం అయితే. ఇదైతే ఎకరా ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది. చూడండి, చుట్టూ పొలాలు, హైలైట్గా ఉంది లొకేషన్ అయితే. బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి మన ఇల్లులు కూడా కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ తాడి చెట్లు, ఇవి తాడి చెట్లు ఉన్నాయి కదా, అవేనమాట మన ఇల్లులో. ఆ తాడి చెట్ల ముందైతే మన ఇల్లులు ఉంటాయి. బాగుంది, ఇక్కడ లొకేషన్ బాగుంది. అది గుడి అనమాట, మా ఊరి గ్రామ దేవత అల్లెమ్మ తల్లి. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా, కురిసేవానగా మారని యాతన తీర్చగా, మా తారాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా. మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.